ఈ రోజు నుంచి జూన్ 15 వరకు అధిక జ్యేష్ఠమాసం. ఈ 30 రోజులు పొరపాటున కూడా ఈ పనులు చేయకండి. అందరికీ నమస్కారం. మన ది పురాణిక్ పాత్ ఛానల్కు స్వాగతం. హిందూ సనాతన ధర్మంలో కాలానికి, పంచాంగానికి ఎంతో ప్రాముఖ్యత ఉందన్న విషయం మనందరికీ తెలిసిందే. ఎందుకంటే మనం ఏ పని చేసినా తిథి, నక్షత్రం, ముహూర్తం చూసుకుని చేయటం మన ఆచారం. సరిగ్గా ఇలాగే మన క్యాలెండర్ ప్రకారం ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి చంద్రమాన, సౌరమాన క్యాలెండర్లను సరిచేయడానికి ఒక అదనపు నెల వస్తుంది. దానినే మనం అధిక మాసం అంటాము. నిజానికి ఈ నెలకు సూర్య సంక్రమణం ఉండదు కాబట్టి సాధారణంగా దీన్ని శూన్యమాసం అని లేదా మలిన మాసం అని కూడా పిలుస్తారు. అయితే ఇక్కడే ఒక అద్భుతమైన ప్రత్యేకత ఉంది. ఒకప్పుడు ఈ మలిన మాసాన్ని అందరూ అపవిత్రంగా భావిస్తున్నప్పుడు సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే ఈ నెలకు తన పేరుని ఇచ్చి పురుషోత్తమ మాసంగా మార్చాడని పురాణాలు చెబుతున్నాయి. దీని అర్థం ఏమిటంటే ఈ నెల రోజులు ఏ దేవుడిని పూజించినా పూజించకపోయినా ఆ శ్రీ మహావిష్ణువును పూజిస్తే మాత్రం సాధారణ రోజుల కంటే రెట్టింపు పుణ్యఫలం దక్కుతుంది. ముఖ్యంగా ఎవరైతే విపరీతమైన అప్పులతో, ధన నష్టాలతో, కుటుంబ కలహాలతో బాధపడుతున్నారో వారు ఈ అధిక మాసంలో కొన్ని నియమాలు పాటిస్తూ లక్ష్మీ నరసింహస్వామిని పూజిస్తే వారి కష్టాలన్నీ ఇట్టే తొలగిపోయి అద్భుతమైన ధనాకర్షణ కలుగుతుంది. అలాంటి అత్యంత పవిత్రమైన ఈ అధిక మాసం ఈ రోజు నుంచే ప్రారంభమవుతోంది. మరి అంతటి ప్రాముఖ్యత ఉన్న ఈ మాసంలో మనం ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు? మన ఇల్లు సుభిక్షంగా ఉండాలంటే మనం పాటించాల్సిన నియమాలు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా ఈ వీడియోను పూర్తిగా చూడండి. మొదటగా ఈ నెలలో చెయ్యకూడని పనుల గురించి చూస్తే, ఈ అధిక మాసాన్ని శూన్యమాసం అని అంటారు కాబట్టి ఈ నెల రోజులు ఎలాంటి గ్రహబలం ఉండదు. అందుకే కొన్ని ముఖ్యమైన శుభకార్యాలకు పూర్తిగా దూరంగా ఉండాలని పెద్దలు చెబుతారు. అందులో ముఖ్యంగా ఈ నెలలో వివాహాలు అసలు చేయకూడదు. ఎందుకంటే ముహూర్తం బలం లేని ఈ సమయంలో పెళ్లిళ్లు చేస్తే ఆ దంపతుల మధ్య కలహాలు, అశాంతి ఏర్పడి భవిష్యత్తులో విడిపోయే ప్రమాదం ఉంటుంది. దీనితో పాటు ఈ నెలలో నూతన గృహప్రవేశాలు కూడా చేయకూడదు. ఒకవేళ ఎవరైనా తొందరపడి గృహప్రవేశం చేస్తే ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరిగిపోయి తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు చుట్టుముడతాయి. అంతేకాకుండా కొత్తగా ఇల్లు కట్టుకునేవారు శంకుస్థాపన పనులు కూడా ఈ నెలలో మొదలుపెట్టకూడదు. చేస్తే గనక ఇంటి నిర్మాణంలో ఆటంకాలు ఎదురై పని మధ్యలోనే ఆగిపోయే పరిస్థితి రావచ్చు. సరిగ్గా ఇదే సమయంలో కొత్తగా భూములు కొనడం, ఆస్తులు కొనుగోలు చేయటం లాంటివి కూడా వాయిదా వేసుకోవటం మంచిది. ఇక వ్యాపారుల విషయానికి వస్తే ఈ నెలలో నూతన వ్యాపారాలు అసలు ప్రారంభించకూడదు. ఒకవేళ ప్రారంభిస్తే లాభాల కన్నా నష్టాలే ఎక్కువగా పలకరిస్తాయి. ఇవి మాత్రమే కాదు, పిల్లలకు నామకరణ వేడుకలు, చెవులు కుట్టించటం, కేశఖండన లాంటివి, అలాగే నిశ్చితార్థపు వేడుకలు, కొత్త వాహనాలు కొనడం, విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు లేదా పదునైన ఇనుప వస్తువులు కొనడం లాంటివి ఈ అధిక మాసంలో పూర్తిగా నిషిద్ధం. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే ఈ 30 రోజుల పాటు శుభకార్యాలకు ముహూర్తాలు పెట్టించడం కూడా మంచిది కాదని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. అయితే శుభకార్యాలకు పనికిరాకపోయినా దైవారాధనకు మాత్రం ఈ అధిక మాసం అత్యంత విశేషమైనది. ఎందుకంటే ఈ మాసానికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అధిపతి కాబట్టి ఈ నెల రోజులు ఆయన్ని మనస్ఫూర్తిగా పూజిస్తే కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయి. ఉదాహరణకు ప్రతిరోజూ గుడికి వెళ్లలేని వారు కనీసం ఉదయాన్నే స్నానం చేసి పూజగదిలో కూర్చుని ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రాన్ని 108 సార్లు జపిస్తే కుటుంబం మొత్తానికి ఒక అదృశ్య రక్షణ వలయం ఏర్పడుతుంది. అలాగే సాయంత్రం పూట ఆడవారు తులసీకోట దగ్గర నెయ్యి దీపం వెలిగించి 11 ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసుకుంటే
వారికి దీర్ఘసుమంగళి యోగం ప్రాప్తించడమే కాకుండా భర్త సంపాదన కూడా రెట్టింపవుతుంది. ఒకవేళ కుదిరితే ఈ నెలలో ఏదైనా విష్ణు దేవాలయంలో లేదా ఇంట్లోనే 33 వత్తులతో దీపదానం చేయడం అత్యంత ఫలప్రదం. ఇక చాలా ఏళ్లుగా సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతులైతే ఈ అధిక మాసంలో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తే ఖచ్చితంగా సంతాన ప్రాప్తి కలుగుతుంది. అంతేకాకుండా అనారోగ్యాలు, ముఖ్యంగా కంటి వ్యాధులు, చర్మ సమస్యలతో బాధపడేవారు సూర్యోదయ సమయంలో సూర్య నమస్కారాలు చేస్తే ఆ సమస్యల నుండి త్వరగా బయటపడతారు. ఇదే నెలలో తిరుపతి, భద్రాచలం లాంటి ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రాలను దర్శించుకుంటే కోటి జన్మల పుణ్యఫలం మీ సొంతమవుతుంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మాసంలో ఏ పరిహారం చేసినా చేయకపోయినా త్రిమూర్తుల స్వరూపమైన రావి చెట్టును మాత్రం ఖచ్చితంగా పూజించండి. అది ఎలాగంటే రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగించి 7 ప్రదక్షిణలు చేస్తే చాలు. మీ జాతకంలోని ఏలినాటి శని లాంటి దోషాలన్నీ తొలగిపోయి ఊహించని ధనలాభం వస్తుంది. దానితో పాటే గోమాతకు అరటిపండ్లు లేదా పచ్చిగడ్డిని ఆహారంగా ఇస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీ ఇంటికి పడుతుంది. ఇకపోతే ఆహార నియమాలను గమనిస్తే ఈ అధిక మాసంలో మాంసాహారానికి, మద్యపానానికి పూర్తిగా దూరంగా ఉండాలి. అంతేకాకుండా కొన్ని ప్రాంతాల ఆచారాల ప్రకారం ఈ నెలలో మునక్కాయను కూడా తినకూడదని చెప్తారు. అయితే ఈ పురుషోత్తమ మాసంలో మీ ఇంట్లోకి ధనాన్ని ఆకర్షించటానికి ఒక అద్భుతమైన వస్తువును తెచ్చుకోవచ్చు. అదే దక్షిణావృత శంఖం. ఒక చిన్న కుడి, ఎడమ శంఖాన్ని తెచ్చుకుని పూజగదిలో పెట్టుకుంటే ఆర్థికంగా ఎంతో ఎత్తుకు ఎదుగుతారు. దీనితో పాటుగా ఇంట్లో తులసి కోట లేనివారు లేదా పాతది పాడైపోయినవారు ఈ నెలలో కొత్త తులసి కోటను ఇంటికి తెచ్చుకోవటం అత్యంత శుభకరం. ఎందుకంటే సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమైన తులసమ్మ ఇంటికి వస్తే ఆ ఇంట్లో సుఖ సంతోషాలకు లోటు ఉండదు. ఇక పూజా విధానానికి వస్తే ఈ అధిక మాసంలో వచ్చే ప్రతి శనివారం నాడు లక్ష్మీనారాయణులను విశేషంగా పూజించాలి. దానికోసం శనివారం ఉదయాన్నే ఇల్లాలు తలస్నానం చేసి విష్ణుమూర్తి పటానికి పసుపు కుంకుమలు పెట్టి పసుపు రంగు పూలతో అలంకరించాలి. ఆ తర్వాత స్వామికి అత్యంత ప్రీతికరమైన తులసి దళాలతో అర్చన చేస్తూ ఆవు నెయ్యితో 2 వత్తులు వేసి దీపం వెలిగించాలి. దీననంతరం ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మహామంత్రాన్ని 108 సార్లు జపించి స్వామికి పాయసం లేదా అరటిపండ్లను నైవేద్యంగా సమర్పించాలి. ఇలా ఈ మాసంలో వచ్చే శనివారాలు చేస్తే మీ కుటుంబానికి అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది. అదేవిధంగా ఉసిరి చెట్టుకు కూడా ఈ నెలలో విశేషమైన పూజ చేయాలి. ఎలాగంటే ఉసిరి చెట్టు మొదట్లో కొద్దిగా పాలు పోసి నెయ్యి దీపం వెలిగించి ప్రదక్షిణలు చేస్తే మీ ఇంటికి మహాలక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. కేవలం పూజలే కాకుండా ఈ నెలలో మనం స్నానం చేసే నీటిలో కొన్ని వస్తువులు కలుపుకుని స్నానం చేయటం వల్ల కూడా ఎన్నో అద్భుతమైన ఫలితాలుంటాయి. ఉదాహరణకు నీటిలో కొద్దిగా పసుపు కలిపి స్నానం చేస్తే గురుబలం పెరిగి అదృష్టం వరిస్తుంది. అలాగే 2 తులసి ఆకులను వేసుకుని తలస్నానం చేస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఒకవేళ నల్ల నువ్వులను నీటిలో వేసి స్నానం చేస్తే శని ప్రభావం తగ్గిపోయి పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. ఇక పచ్చకర్పూరం కలిపిన నీటితో స్నానం చేస్తే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది. మరి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారు, పెళ్లి సంబంధాలు చూస్తున్నవారు ఏం చేయాలంటే ఈ అధిక మాసంలో మీ దగ్గర్లో ఉన్న గుడికి వెళ్లి విష్ణుమూర్తికి పసుపు రంగు వస్త్రాలు, ఒక తులసిమాల సమర్పించి నమస్కారం చేసుకోండి. దీనికి తోడుగా ప్రతిరోజు హనుమాన్ చాలీసాను పఠిస్తే మీ కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. మరొక చిన్న పరిహారం ఏంటంటే ధనాకర్షణ కోసం ఒక చిన్న డబ్బాలో కొద్దిగా పచ్చకర్పూరం, 2 లవంగాలు పెట్టి మీ బీరువాలో పెట్టుకోండి. దానితో పాటే మీరు డబ్బు దాచుకునే ప్రదేశంలో
ఒక పసుపు రంగు వస్త్రాన్ని పరిచి దానిమీద నగలు లేదా డబ్బు పెడితే మీ సంపద రెట్టింపవుతుంది. ఇక దీపారాధన చేసేటప్పుడు కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాలి. అదేంటంటే, దీపాన్ని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు కాబట్టి దాన్ని నేరుగా అగ్గిపుల్లతో వెలిగించకూడదు. ఏకహారతితో కానీ అగరవత్తితో కానీ వెలిగించాలి. అంతేకాకుండా ప్రమిదను నేరుగా నేలమీద పెట్టకుండా కింద ఒక తమలపాకు లేదా ప్లేట్ పెట్టాలి. వీటన్నింటికంటే ముఖ్యంగా ఈ నెలలో దీపాన్ని దక్షిణముఖంగా ఎప్పుడూ వెలిగించకూడదు. ఇక ఆఖరిగా దానధర్మాల విషయానికి వస్తే, ఈ అధిక మాసంలో చేసే దానాలకు అక్షయమైన అనగా ఎప్పటికీ తరగని పుణ్యఫలాలు లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఎండలు మండుతున్న సమయం కాబట్టి బాటసారులకు మజ్జిగ, చలివేంద్రంలో నీళ్లు దానం చేస్తే అత్యంత పుణ్యం వస్తుంది. అదేవిధంగా బ్రాహ్మణులకు విసనకర్ర దానం చేస్తే దారిద్ర్య బాధలన్నీ తొలగిపోతాయి. అన్నింటికంటే గొప్పది, కనీసం ఈ నెలలో ఒక్కసారైనా సరే ఆకలితో ఉన్న పేదలకు కడుపు నిండా భోజనం పెడితే మీరు అనుభవిస్తున్న కష్టాలన్నీ మటుమాయమైపోతాయి. ఇంకా వీలైతే ఏదైనా పుణ్యనదిలో స్నానం చేయండి. జన్మజన్మల పాపాలు నశిస్తాయి. కాని ఇక్కడ తలస్నానం విషయంలో ఒక నియమం ఉంది. మంగళవారం మరియు శుక్రవారం పూట స్త్రీలు తలస్నానం చేయకూడదు. దానికి బదులుగా ఈ నెలలో వచ్చే శనివారాల నాడు శరీరమంతా నువ్వుల నూనెతో మర్దన చేసుకుని తలస్నానం చేస్తే సంపూర్ణ ఆయురారోగ్యాలు కలుగుతాయి. అలాగే మనసుకు ప్రశాంతత కరువైనప్పుడు విష్ణు సహస్రనామాలను పఠించడం కానీ వినడం కానీ చేయండి. కాబట్టి ఈ అధిక మాసంలో మనం చేయకూడని పనులకు దూరంగా ఉంటూ చిన్న చిన్న నియమాలు పాటిస్తూ ఆ పురుషోత్తముడిని పూజిస్తే మన జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. ఈ సమాచారం మీకు ఉపయోగపడిందని భావిస్తే దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన పురాణ రహస్యాలు, ధర్మ సందేహాల కోసం మన ది పురాణిక్ పాత్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద కామెంట్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయటం మర్చిపోకండి. ధన్యవాదములు.